ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మన సమాజంలో చిన్న పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. దాని గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని, పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని మెయిన్ పర్పస్ ఇది. సో, ఒకటేంటంటే మీరందరూ అనుకున్నట్టు మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దోళ్ళలోనే వస్తాయి. చిన్న పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనేది సమాజంలో పెద్ద అపోహ. సమాజంలోనే కాదు డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా చాలా మందికేంటంటే హార్ట్ ప్రాబ్లమ్ అంటే పెద్దోళ్ళలోనే ఉంటాయి. చిన్న పిల్లల్లో ఉండవని. కానీ అదంతా మిత్ అన్నట్టు. అది పెద్ద అపోహ. సో, మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదంటే 3 కారణాలండి. ఒకటేమో సర్వీసెస్ లేకపోవడం. అంటే చిన్న పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే సర్వీసెస్ లేకపోవడం. ఎందుకంటే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకుంది. పెద్ద ట్రైన్డ్ స్టాఫ్, నర్సెస్ వీళ్ళందరూ ఉండాలి. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఆ సర్వీసెస్ లేవు ఎక్కువ. సో, మణిపాల్ హాస్పిటల్ ఏంటంటే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అని మార్చ్ 2026 నుంచి అంటే ఈ ఇయర్ మార్చి నుంచి 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఫుల్లీ ట్రైన్డ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, ఐసీయూ స్టాఫ్, ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అందరితో కలిసి మార్చి 2026 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ సర్వీసెస్ మనము ఇప్పుడు లాస్ట్ 4 మంత్స్‌లో 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లోనే 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఒక 500 గ్రాముల బేబీ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు హార్ట్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, గుండె రంధ్రాలు గాని, రక్తనాళాల్లో బ్లాక్స్ గాని ఏమైనా ఉంటే మనం సర్జరీస్ గాని, ఇంటర్వెన్షన్స్ గాని చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా విజయవాడలో మణిపాల్ హాస్పిటల్‌లో మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సర్వీసెస్. సర్వీసెస్ ఉన్నా సరే మెయిన్ ఇంకా 2 ఇష్యూస్ ఉన్నాయండి. అంటే మనకు పల్లెటూళ్ళ నుంచి పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావటానికి అక్కడికి రావడానికి కారణాలు 2 మెయిన్ ఇష్యూస్. ఒకటేంటంటే ఒక అపోహ ఏంటంటే ఎఫర్డబిలిటీ. పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నయి. మనం అక్కడి దాకెళ్ళి ఏం చేయించుకుంటామని చాలా మంది పల్లెటూళ్ళలోనే సఫర్ అయితూ రావట్లేదండి. కాకపోతే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ మణిపాల్ ఫౌండేషన్ వాళ్ళు ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఈ చేసిన 300 సర్జరీస్‌లో 50% మోర్ థాన్ 50% సర్జరీస్ ఈ మణిపాల్ ఫౌండేషన్ ద్వారా చేయటం జరిగింది. ఫ్రీగా చేయటం జరిగింది. ఈ లాస్ట్ 4 మంత్స్‌లో ఆల్‌మోస్ట్ 50 లాక్స్ వరకు మణిపాల్ ఫౌండేషన్ చిన్న పిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ఫండ్స్ ఇవ్వటం జరిగింది. సో, ఆ విధంగా మనం ఎఫర్డబిలిటీ అనే ఇష్యూని మనం సార్ట్ ఔట్ చేశాము. సో, ఈ విధంగా చాలా మంది పిల్లలు పల్లెటూరులో ఉన్న పిల్లలు నమస్తే అండి. ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్ అండి. ట్రైన్డ్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్. అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గు, ఆయాసం లేకపోతే ఏదైనా ఊపిరితిత్తుల జబ్బుతో గనక వచ్చినట్లయితే తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఏదైతే మనకి ఎక్విప్‌మెంట్ కావాలో జనరల్‌గా వచ్చే ముందు ఏం చేస్తాం, ఒక ఎక్స్‌రే గాని, ఒక పీఎఫ్టీ గాని, చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి జనరల్‌గా చేస్తాం. చేసిన తర్వాత కొంతమందికి జబ్బని నిర్ధారణ అవుతుంది. కానీ చాలా మందికి ఒక 30-40% మనకి జబ్బేంటనేది తెలీదు. తెలియకపోవడం వల్ల లోకల్‌గా చిన్న హాస్పిటల్‌లో చూపించుకోవడము. చూపించుకున్న తర్వాత కూడా ఒక క్లారిటీ రాక లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన సిట్యుయేషన్ చాలా సార్లు మనం చూస్తా ఉంటాం. సో, అటువంటి ఎందుకు వస్తదని ఆలోచిస్తే ఏంటంటే మనకి టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ అనేవి వచ్చాయి. ఈబస్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, అలాగే లంగ్స్‌లో స్టెంట్స్ ఏయడం కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. జబ్బు మనం త్వరగా నిర్ధారణ చేయాలి. ఏ జబ్బైనా మనకి ఫస్ట్ ఎంత పెద్ద జబ్బైనా రావచ్చు. అది మనం ఎర్లీగా గనక ఫస్ట్ స్టార్ట్ అయిన 2, 3 వారాల్లోనో లేకపోతే 1 మంత్ లోపల గనక మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ ద్వారా మనకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీనికి తగ్గట్టుగా మనకి మణిపాల్ హాస్పిటల్‌లో లాస్ట్ 6 ఇయర్స్ నుండి నేను పనిచేస్తాను. మన హాస్పిటల్‌లో మనకి ఎక్విప్‌మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ. రీసెంట్‌గా మనకి ఎక్మో అనేది కూడా స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసే ఉంటది. ఎక్మో అంటే ఒక మనిషి మనకి మామూలుగా వెంటిలేటర్ మీదకెళ్తేనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కష్టమని చెప్తారు. సో, వెంటిలేటర్ పెట్టాక కూడా మనకి ఒక్కొక్కసారి లైఫ్ అనేది రిస్క్‌లో ఉన్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాం. ఎందుకు తిరిగే వ్యక్తి మీకు తెలిసే ఉంటది. ఫీవర్ వస్తది, దగ్గొస్తది. సడెన్‌గా ఆయాసం వచ్చేసి కరోనా టైంలో మనం చూసాం చాలా మందికి. తిరిగే వ్యక్తిలో ఒక వారం రోజులు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, చనిపోవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సడెన్‌గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు అంతకుముందు మంచిగా తిరిగే వ్యక్తే.
మరి వాళ్ళని మనం వదిలేయాలా? లేకపోతే ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి, హెల్తీగా ఉన్నవాళ్ళు ఈ కరోనాతోనో లేకపోతే ఇన్‌ఫ్లుయెన్జాతోనో అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయన్నమాట. లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి మనం ఆ టైంలో ఆళ్ళ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయగలిగినట్టయితే ఎక్మో ద్వారా ఎక్మో అనేది ఏంటంటే మనకి లంగ్స్ మనకేం చేస్తుంది నార్మల్‌గా గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని మన బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని బయటకు వదిలేస్తది. లంగ్స్ యొక్క పని అది. ఆ పని మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేయలేదు కాబట్టి ఆ పనిని మనం చేయడానికి ఎక్మో ద్వారా ఎక్మో మనం కనెక్ట్ చేసి లంగ్స్ చేసే పని టెంపరరీగా లంగ్స్ రికవర్ అయ్యే వరకు కూడా ఆ మిషన్ ద్వారా చేస్తాం. చేసిన తర్వాత లంగ్స్ రికవర్ అయిన తర్వాత నార్మల్‌గా మళ్ళీ ఎక్మో తీసేసి వెంటిలేటర్ తీసి నార్మల్‌గా తిరిగే వ్యక్తులు కూడా మనకి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా మన హాస్పిటల్‌లో 55 సంవత్సరాల వ్యక్తి ఆయనకి 140 కేజీలు బరువు ఉంటారు. మన విజయవాడ దగ్గరలోనే మన రాజధాని ఏరియాలో. ఆయనకి సడన్‌గా జ్వరం వచ్చేసి వేరే హాస్పిటల్‌కి ఇలా అడ్మిట్ అయితే ఆయనకి సీరియస్ అని చెప్పి మన దగ్గర హాస్పిటల్‌కి పంపించారు. ఆయనకి ఎమర్జెన్సీ రాగానే వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ పెట్టిన 24 అవర్స్‌లో కూడా ఊపిరి అందకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి చెప్పి ఎక్మో అనే మిషన్ పెట్టాం. ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన 17 రోజులు ఎక్మో మీద ఉన్నారు. అంటే లంగ్స్ చేయాల్సిన పని ఆ మిషన్ చేసింది. తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందో నార్మల్‌గా మళ్ళీ ఎక్మో మిషన్ తీసేసి అలాగే వెంటిలేటర్ కూడా తీసేసి సక్సెస్‌ఫుల్‌గా ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. సో, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఆయన ఎవరైనా ఒక ఫాదర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. ఆ టైంలో మనం ఆ సిట్యుయేషన్ బయట పడేయగలిగినట్లయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్‌గా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఎస్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్లుగా ఈవెన్